ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచడానికైతే కర్ణాటక ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దానికి సంబంధించి ఏర్పాట్లన్నీ జరిగిపోతున్నాయి. అయితే ఇప్పుడు ఈ పాపం ఎవరిది? ఎవరికి వాళ్ళు ఇది జగన్మోహన్ రెడ్డి లేదంటే వైసీపీ హయాంలో ఏం చేశారని ఒక ప్రశ్న. లేదు ఇది 2014లో అప్పుడే దీనికి సంబంధించి డిపిఆర్ ఇచ్చేశారు, చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే, అప్పుడే దాన్ని ఆపలేదు అనేది వీళ్ళు. కాకపోతే ఇప్పుడు ఎత్తు పెరిగితే ఆంధ్రప్రదేశ్ కి కొన్ని ప్రాజెక్టుల నుంచి రావాల్సిన ఆయకట్టు కంప్లీట్ గా నీరు గనక ఆగిపోతే, తగ్గిపోతే కొన్ని ప్రాంతాలు ఎడారిగా మారిపోయే అవకాశం ఉంటుంది అనేది. అసలు దీనికి సంబంధించి ఇన్ని రోజులు, ఇన్నేళ్లు, దాదాపు 10 ఏళ్ళు రెండు ప్రభుత్వాలు మౌనంగా ఉన్నాయా? ఇప్పుడు కూడా అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా సైలెంట్ గా ఉంటున్నారా? దీన్ని ఎలా చూడాలి? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి నిజంగా ఎప్పటి నుంచో ఇది నడుస్తోంది. ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం ఓకే అంటే గనక నిజంగా ఇది ఎత్తు పెంచితే అటు తెలంగాణకి ఇటు ఆంధ్రప్రదేశ్కి రెండు ప్రాంతాలకు కూడా నష్టమేనా? ఎందుకు దీన్ని అడ్డుకోలేకపోయారు? అంటే బేసిక్గా ఏంటంటే వార్తలు రాయడానికి, ఎమోషన్ పెంచడానికి పనికొస్తుంది, కానీ మన చేతిలో ఏమీ లేదు. ఇప్పుడు తెలంగాణలో పెంచారు, కాళేశ్వరం కట్టారు, మనం ఏం చేసాం? ఏమన్నా ఆపగలిగామా? మనం కూడా వెళ్ళి చప్పట్లు కొట్టొచ్చాం. చేయడానికి కూడా ఏం లేదు. ఈవెన్ కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చేయదు. ఎందుకంటే కేంద్రంలో ఎవడ అధికారంలో ఉంటాడో వాడు అన్ని రాష్ట్రాల అధికారంలోకి రావాలని కోరుకుంటారు కదా. గోడ మీద పిల్లి వాటమే చేస్తారు. ఇప్పుడు యాక్చువల్గా కృష్ణా బోర్డు, గోదావరి బోర్డు పెట్టారు. ఇంకోటి ఇదివరకు బచావత్ ట్రిబ్యునల్, ఆ తర్వాత తీసుకొచ్చి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్. బచావత్ ట్రిబ్యునల్ని అప్రూవ్ చేసిన తర్వాత మళ్ళీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వచ్చి కొన్ని తలతెక్క పనులు చేసింది. ఆ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అడ్డం పెట్టుకుని ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి ఏది మిగులు జలాలని ఎక్కువ లెక్కగట్టి ఇచ్చేసేటటువంటి కాన్సెప్ట్. కర్ణాటక వాడి రాష్ట్రం మీద వాడికి ప్రేమ ఉంది. వాడు తెలివిగా చేసే పని ఏంటి అంటే, ఇదివరకు 17.5 అడుగులు ఎత్తు అంత ఉండేది అది, దాని కెపాసిటీ. అంటే మన ప్రకాశం బ్యారేజీ టైపు. అంటే మన ఇక్కడ 3 టీఎంసీలు, అటు 17.5 టీఎంసీల కెపాసిటీ. అంటే మన పులిచింతల కంటే చిన్నది అది. దాన్ని దేవగౌడ ప్రధానమంత్రిగా ఉండగానే ఏకంగా 500 అడుగులకి పట్టుకుపోయాడు. అక్కడ దాదాపు 300 టీఎంసీల నీళ్లు నిల్వ ఉంచేటటువంటి విధంగా అడుగులు వేసుకొచ్చాడు. ఆ రోజునే చంద్రబాబు నాయుడు గారు కన్వీనర్ జాతీయ స్థాయిలో. ఆయన ఫ్రమ్ ద బిగినింగ్ ఆ ఇరిగేషన్కి సంబంధించిన దాంట్లో అవగాహన తక్కువ ఉండేది. ఆయన ఎంతసేపటికి సాఫ్ట్వేర్ ఈ ఇష్యూస్ మీద కాన్సన్ట్రేట్ చేసేవాడు. దాన్నే రాజశేఖర రెడ్డి తప్పుబట్టి ఆ తర్వాత అధికారంలోకి వచ్చాడు. పోనీ రాజశేఖర రెడ్డి ఆపగలిగాడు ఆల్మట్టిని? చంద్రబాబు టైంలోనే పూర్తిగా ఆల్మట్టి అప్పుడు ప్రారంభించారు. ఆ తర్వాత కూడా ఏమైనా బాంబులేసి లేపేస్తామా, లేకపోతే ఇంకోటి చేస్తామా? ప్రాజెక్టుల్ని నడిచిపోతుంది. దానికి నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు ఆల్మట్టి మనకు అసలు కృష్ణా పరివాహక ప్రాంతం మీదన ఆధారపడేది కేవలం వరద జలాలేనండి. యాక్చువల్గా యాజ్ పర్ నామ్స్ అయితే కనుక 120 టీఎంసీల నీళ్లు కృష్ణా డెల్టాకు ఉంది హక్కు, తొలి నీటి హక్కు వినియోగం. తర్వాత 133 టీఎంసీల నీళ్లు రాయలసీమకు హక్కు ఉంది. ఆ హక్కు ఎప్పుడు కావట్లేదు. అట్లాగే మిగతాది తెలంగాణకు ఉండే హక్కు, తెలంగాణకు ఉంటుంది 290 టీఎంసీల దాకా. టోటల్ ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ కాకుండా మిగతా చోట 600 టీఎంసీల నీటి హక్కు ఉంది మనకి. టోటల్ 800 టీఎంసీల నీటి హక్కు ఆంధ్రకు ఉంది, ఆంధ్రప్రదేశ్. కానీ ఆ నీళ్లు అక్కడ అన్ని వదలట్లేదు. ఆల్మట్టి దగ్గర రూల్ ఏంటంటే మనకి 400 టీఎంసీలు అక్కడ వదిలిపెట్టాలి ఖచ్చితంగా. రూల్ ప్రకారం 450 దాకా మనకు వదిలిపెడితే మిగతా ఈ మధ్యలో ఆల్మట్టి నుండి దిగువన ఉన్నటువంటి వరద నీళ్లు ఇవన్నీ కలిపితే మిగతా 400 టీఎంసీలు. ఇది లెక్కగట్టినటువంటిది. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి అంటే, నీళ్ళని దాచడం అన్నటువంటిది కాదు. అక్కడ మనం ఇప్పుడు కోర్టు అడిగింది ఆ మధ్యన, ఏమయ్యా మీరు పెంచుకుంటారంటే పర్మిషన్ లేకుండా పెంచుకుంటే ఎట్లా, కానీ పర్మిషన్ తీసుకున్నామండి అన్నారు. ఏం చెప్పారు పర్మిషన్ తీసుకునేటప్పుడు ప్రభుత్వానికి? అయ్యా మేము నీళ్లు నిల్వ ఉంచుతాము, వృధా పోతే ఆ తర్వాత కిందకి వెళ్ళిపోతున్నాయి, శ్రీశైలం దగ్గర కూడా వృధా వెళ్ళిపోతున్నాయి, నాగార్జున సాగర్కి వెళ్ళిపోతున్నాయి, అక్కడ వృధా అయితే పులిచింత దగ్గరికి వెళ్ళిపోతున్నాయి, అక్కడ వృధా అయితే ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ తీసేసి సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి. ఏడాదికి 500-600 టీఎంసీల నీళ్లు వృధాగా సముద్రంలో కలిసిపోతున్నాయండి. కాబట్టి ఇక్కడ మేము ఆపుంచుతాం అంతే, అక్కడ వాళ్ళ హక్కు ప్రకారం వాళ్ళకి రిలీజ్ చేసేస్తామని చెప్పారు. ఇది పెద్ద మనిషి పంచాయతీ లాగానే ఉంటుంది కదా. అక్కడ అసలు తెలివితే అట్లుంటది. ఆ లెవెల్లో నీళ్లు నిల్వ ఉంచాక వాడు ఏం చేస్తున్నాడు? చిన్న చిన్న మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పెట్టేసి లిఫ్ట్ చేసి పోసేసుకుంటున్నాడు. అవతల లిఫ్ట్ చేసి పోసేసుకుంటున్నాడు. దాన్ని విమర్శిద్దామంటే తెలంగాణ చేస్తుంది అదే కదా, లిఫ్ట్లే కదా. మనకి ఆంధ్ర పరంగా వీఆర్ విక్టిమ్స్. ఎందుకని? మనం చివరి వాళ్ళం. మన తర్వాత కింద ఇంకో రాష్ట్రం కంప్లైంట్ చేయడానికి ఏం లేదు, మనం దోచుకుంటున్నామని.
మనం దోపిడీకి గురయ్యేవాళ్ళం. అదే సందర్భంలో మిగిలితే లబ్ధి పొందేవాళ్ళం. ఆ పైన వరదలు వస్తే మిగిలితే లబ్ధి, నష్టం కూడా మనకే. వరదలు వస్తే ఊళ్ళు కొట్టుకుపోతాయి, లేదంటే పంటలు ఉపయోగపడతాయి. ఇప్పుడు గోదావరి జిల్లాలో ఎందుకు సస్యశ్యామలం, ఎందుకు కృష్ణా డెల్టా ఇదివరకు సస్యశ్యామలం, ఇప్పుడు తగ్గిపోయింది అనుకోండి. ఎందుకు ఉన్నాయి? ఇదే కారణం ఇక్కడ. కాబట్టి ఆల్మట్టి ఇప్పుడు వీళ్ళు ఎంత రెచ్చగొట్టాలన్నా రెచ్చిపోయేది ఏం లేదు. బేసిక్ గా జనాలకి అందరికీ తెలుసు. ఇక మనం చెయ్యాల్సిందల్లా ఒకటే, భవిష్యత్తులో కేసీఆర్ అప్పుడు తీసుకొచ్చిన ఫార్ములాని ఆంధ్రాలో అమలు చేయటం. ఏంటంటే నీటి కుంటలు, చంద్రబాబు గారి టైంలో నీటి కుంటలని ఇంప్లిమెంట్ చేశారు మన రాష్ట్రంలో కూడా. ఒక ఎకరం ఉందనుకోండి, ఎకరం అంటే 4,800 గజాలు కదా, దాంట్లో ఒక 800 గజాల్లోనో 500 గజాల్లోనో చిన్న కుంట, అంటే చిన్న గుంటలాగా పెట్టుకోండి అక్కడ, దాంట్లో నీళ్ళు నిల్వ ఉంచుకోండి. ఆ విధంగా అక్కడ భూగర్భ జలాలు ఉంటాయి, తద్వారా బోర్ వేసుకోవచ్చు, లేదా ఆ నీళ్ళని ఇటు వాడుకోవచ్చు. ప్రతి అదే 4-5 ఎకరాల కమతం ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, 4-5 ఎకరాల్లో ఒక 1000 అడుగుల్లో 1000 చదరపడి గజాల్లో నీళ్ళు నిలబెట్టుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదు. దానికి కొంత కేంద్ర ప్రభుత్వ సాయం నీటి కుంటలకి. ఇక భవిష్యత్తులో ప్రజలు చేయాల్సిన పని ఆంధ్ర ప్రాంతంలో ప్రధానంగా నీటి కుంటల మీద కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. అలాగే మనకున్నటువంటి చెరువులు ఉన్నాయి కదా, ఆ చెరువుల్ని కాస్త పూడికలు తీసేసి జాగ్రత్తగా ఉంచుకునేటట్టు చేసుకోవాలి. అంతే, అంతకు మించేం లేదు. చేతనైతే ఖాళీ స్థలాలు ఉంటాయి కదా, వాటిట్లో కూడా చెరువులు తవ్వేసి కొత్తగా పెట్టుకోవడం అనేది బెటర్ అన్నమాట. అంతే తప్ప దీనికి కేంద్రంతో మాట్లాడి దీన్ని తగ్గించడం, ఆపడం అయితే ఏం జరగదు. ఇంకా ఎవరి చేతిలో ఏం లేదు. సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు ఆల్రెడీ మహారాష్ట్ర వాళ్ళు. సుప్రీంకోర్టులో ఆ మొక్క చెప్పి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, ఆపడానికి ఏం లేదు. ఇప్పుడు ఇదివరకు బాబ్లీకి వెళ్ళాడు ఈయన, ఆందోళన చేశారు పాపం బాబు గారు, ఆపారా? అలాగే ఆల్మట్టి గురించి ఇదివరకు ఆందోళన జరిగినాయి ఆంధ్రాలో, ఎవరిని ఆపారా? ఇక్కడ అక్కడ ఆపారనుకోండి, ఆ రాష్ట్రంలో ఆందోళన జరుగుతాయి. అరే సుదీర్ఘకాలం కావేరి నన్ను గొడవ ఎంతకాలం ఉంది, కావేరీ జలాలు తమిళనాడు కర్ణాటకల మధ్యన. ఇది రాజకీయ నాయకులు రెచ్చగొడతారు తప్పించి పరిష్కారం దిశగా ఆలోచించరు. అదే సమస్య. అదే రెండు పార్టీలు రాజకీయం చేయాలనుకుంటున్నాయా సార్ దీన్ని అడ్డు పెట్టుకొని? ఇప్పుడు ఈయన అన్నాడు, ఇప్పుడు దీంట్లో సాక్షి రాసుకొచ్చింది చంద్రబాబు వాళ్ళని ఇదంతా. 2014లో చంద్రబాబు డిపిఆర్ ఆమోదించాడని చెప్పారు. బాబు ఆమోదించేది డిపిఆర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదించారు. ఆ కాపీని మనకు పంపిస్తారు, చూసుకోవడం, మనకు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా అది ఓకే అయినట్టు. మనం అప్పుడు రిజెక్షన్ కూడా పంపించి ఉంటాం కాగితం, నాకు తెలిసి. ఆ తర్వాత 2019 తర్వాత వచ్చారు కదా వీళ్ళు ఏమైనా పోరాడారు? అందులో పోరాడడానికి ఏం వెళ్ళి పోరాడతాను నాకు తెలియక అడుగుతాను. ఒకటే లీడర్షిప్ బేసిస్ మీద ఉంటది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు శ్రీశైలం నాగార్జున సాగర్ లో తెలంగాణ పోలీసులతో గొడవబడి మరి ఒకవైపు ఉన్నటువంటి నీళ్ళది లాక్కున్నారు ఇక్కడ. అంతకుముందు అయితే మొత్తం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది, తెలంగాణ చేతుల్లో. నీటి సరఫరా పేరుతో వాళ్ళు శుభ్రంగా తీసేసుకునేవాడు. అది నాయకుడికి ఉండేటువంటి టెంపర్మెంట్ బట్టి ఉంటది ఇష్యూ. రైట్. చూద్దాం. మొత్తానికి ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపు విషయంలో అయితే కర్ణాటక ప్రభుత్వం సిద్ధం అవుతుంది. దీన్ని బేస్ చేసుకుని రాజకీయాలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో. నిజంగా ఎవరు ఆపలేరు దీన్ని, కాకపోతే వాళ్ళ తప్పని వీళ్ళ తప్పని వాళ్ళు. ఫైనల్ గా రేపు పొద్దున నిజంగా ఎడారి అవుతుందా ఆయకట్టు ప్రాంతం ఏపీ అంతా, దానికి ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఏం చేస్తారు వేచి చూద్దాం.